సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కరీంనగర్కు చెందిన ఒక వృద్ధ మహిళపై హైరిస్క్ కరోనరీ స్టెంటింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగింది. ఆమె గతంలో వృద్ధాప్యం మరియు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా టైపస్ సర్జరీకి అనర్హురాలుగా భావించబడింది. రోగికి విస్తృతమైన కాల్సిఫైడ్ కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు రెండవ అభిప్రాయం కోసం డాక్టర్ జగదీష్ మాదిరెడ్డికి సూచించబడింది. ఈ సంక్లిష్ట కేసును నిర్వహించడానికి డాక్టర్ జగదీష్ కాల్షియంను విచ్ఛిన్నం చేయడానికి ఆర్బిటల్ అథెరెక్టమీని ఉపయోగించారు మరియు స్టెంట్ పరిమాణాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి మరియు స్టెంట్ సరిగ్గా ఉంచబడుతుందో లేదో తనిఖీ చేయడానికి ఆప్టికల్ కోహెరెన్స్ టెమోగ్రఫీ ఓసిటీని ఉపయోగించారు. ఈ తాజా పరికరాలు కార్డియాలజీలో ఇటీవల పురోగతి సాంకేతికతలు ఇవి లేకుండా ఈ ప్రక్రియ విజయవంతం కాలేదు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఆవిష్కరణ ఒకప్పుడు పనిచేయదని భావించిన రోగులకు ఎలా ఆసనిస్తుందో ఈ కేసు ప్రదర్శిస్తుందని డాక్టర్ మాదిరెడ్డి అన్నారు. సరైన సాధనాలు మరియు నైపుణ్యంతో మేము అత్యంత సంక్లిష్టమైన కరోనరీ గాయాలకు కూడా సురక్షితంగా చికిత్స చేయగలం. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా హైరిస్క్ కార్డియాక్ కేసులకు యశోద హాస్పిటల్ రెఫరల్ సెంటర్ పనిచేస్తుంది. కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జగదీష్ ప్రతి నెల కరీంనగర్ సందర్శిస్తూ గుండె సంబంధిత సంప్రదింపులు అందిస్తున్నారు. ముందస్తు స్క్రీనింగ్ మరియు సకాలంలో జోక్యం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఫలితాలను మార్చగలదు. సరైన సమయంలో మనం జోక్యం చేసుకుంటే మనం పెద్ద శస్త్రచికిత్సలను నివారించవచ్చు మరియు ప్రాణాలను కాపాడవచ్చని ఆయన తెలిపారు.